మేషరాశి. మరి మేషరాశి వారికి ఈ రోజు రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి? వీరు ఎటువంటి పరిహారాలు పాటిస్తే మంచిదంటారు? మేషరాశి వారికి ఆశించిన ఫలితాలలో విజయాన్ని చక్కగా తీసుకోగలుగుతారు. అధిక శ్రమతో ఆశించిన పనులలో విజయంతో పాటు మంచి కృషి చేయడం, అందరి యొక్క మన్ననలు పొందడం మొదలైన వాటికి ఆస్కారం ఉంది. అంతేకాకుండా అధిక శ్రద్ధతో చేసే పనులలో శ్రమ అనేది అధికంగా ఉండడంతో పాటుగా వచ్చిన ధనాన్ని ఖర్చు అయిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి కనుక అనవసరమైన ఖర్చులని అధిగమించే ప్రయత్నాలు లాంటివి తప్పనిసరిగా చేస్తూ ముందుకు వెళ్ళవలసిన బాధ్యత అయితే ఒకటి కనబడుతోంది. అంతేకాకుండా వృత్తిపరమైన విషయాలలో నూతన అవకాశాలు, అనుకోని బాధ్యతలు, అధిక శ్రమ, గుర్తింపు, గౌరవం మొదలైనవి లభించినప్పటికీ అధిక శ్రమ వల్ల కొంత ఆరోగ్యపరంగా శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం కూడా కనబడుతోంది. వేళకి ఆహారం తీసుకోవడం కూడా చాలా అవసరం అని చెప్పి మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి? వృషభ రాశి వాళ్ళ విషయాన్ని కనుక తీసుకున్నట్లయితే వృషభ రాశి వాళ్ళకి వృత్తిపరమైన విషయాలలో నూతన అవకాశాలు, దూర ప్రాంతాలకి ప్రయాణాలు, దూర ప్రదేశాల్లో వ్యక్తులతో వృత్తిపరమైన విషయాలలో మీరు సాధించే విజయాల కొరకు వారితో చర్చించి వారి సలహా సంప్రదింపులతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు లాంటివి చేస్తారు. అయితే ఆ నేపథ్యంలో సహకరించే వ్యక్తులతో అభిప్రాయ భేదాలు రాకుండా తగిన విధంగా జాగ్రత్తలతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేయాలి. మిత్రులు, ఆత్మీయులు మొదలైన వారి యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. వారి సహకారంతో అనుకున్న పనులలో విజయం సాధించడానికి చేసే ప్రయత్నాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. మిథున రాశి. మిథున రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి? వీరు ఎటువంటి పరిహారాలు పాటిస్తే మంచిది? మిథున రాశి వారికి దూర ప్రయాణాలకి అవకాశం అనేది కనబడుతోంది. ప్రయాణాలు చేసేటప్పుడు వీలైనంత వరకు తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అంటే ఆధ్యాత్మిక ప్రయాణాలు కావచ్చు, రిలీజియస్ పర్పస్గా, అలాగే దాంతోపాటుగా ఉన్నత విద్య కొరకు చేసే ప్రయాణాలు ఉన్నప్పటికీ కూడా తండ్రి పెద్దల యొక్క ఆరోగ్య విషయంలో శ్రద్ధ తీసుకుంటారు, ఉన్నత విద్య కొరకు ప్రయత్నం చేస్తారు, ఆధ్యాత్మిక ప్రయాణాలు చేస్తారు. అంతేకాకుండా ఉపాసనా బలాన్ని పెంచుకోవడానికి, పూర్వపుణ్యాన్ని పెంచుకోవడానికి అధిక శ్రద్ధతో చేసే కార్యక్రమాలు కూడా చేస్తారు. అయినప్పటికీ కూడా ఏది ఎలా ఉన్నా వృత్తిపరమైన విషయాలలో వ్యక్తులతో తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి.